రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ట గ్రామంలో ఈరోజు సుతార్ సంఘం భవన నిర్మాణం ఒక కార్మికుల ఒక సమావేశాల మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ జరుగుతున్నటువంటి కార్మిక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మిక ఒక 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించి కార్మిక ఒక నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి. ఇలా జేఎస్టీ పేరుతో నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచి ఇలా కనీస వేతనాల చట్టం ఆ రోజు కూలి చేసుకుంటే ఆ కుటుంబాన్ని సాదుకొని ఆ ఒక కుటుంబం గడిచే ప్రధానంగా ఆ ఒక కనీస వేతనాల చట్టం అటువంటి చట్టాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి నల్ల చట్టాలను రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం, బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఇవి మీరేదో సాధించి పెట్టినటువంటి చట్టాలు కాదు. అవి ఎత్తివేయడానికి ఇలా ప్రధానంగా అప్పుడు ప్రభుత్వ రంగంలో పొందుపరిచినట్టు కార్మిక 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఒక మార్చి 28వ తారీఖు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని కూడా అన్ని సంఘాలకు పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే 1996లో లేబర్ కార్డులు ఇలా ఆ ఒక లేబర్ కార్డుల కనీస వేతనాల బోర్డు చట్టాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆ ఒక చట్టాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ పెంచినామని అవిటను కాలరాత రాస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ తమ్ము సిస్టమ్ అనేది కొత్తగా తీసుకొచ్చి ఆ తమ్ము సిస్టమ్ సుతారి పనిచేసే వాళ్ళు సెంటరింగ్ ఎలక్ట్రీషియన్ పొలంబర్ ఇలా కెమికల్ ద్వారా ఆ ఏళ్ళు అరిగిపోయి తమ్ము సిస్టమ్ అనేది ఏలు ముద్ర రాక కూడా లేబర్ కార్డులు అవడం లేదు. ఇలా లేబర్ కార్డుల కోసం ఎంతో ఇబ్బంది పడతా ఉన్నా ఆ తమ్ము సిస్టమ్ రద్దు చేయాలని కోరినప్పటికీ ఈ ఒక 10 సంవత్సరాల కాల పరిమితిలో ఆ తమ్ము సిస్టమ్ రద్దు చేయట్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల లోపం జరిగింది. ప్రధానంగా తమ్ము సిస్టమ్ ఎత్తివేసి ఇలా 55 ఏళ్ల కార్మికులకు గీతా కార్మికుల మాదిరిగా బీడీ కార్మికుల మాదిరిగా 5,000 పెన్షన్ ఇవ్వాలని కూడా మేము గతంలో బోర్డుకు పెట్టడం జరిగింది. ఆ ఒక్క పెన్షన్ల మీద కూడా లోపం జరిగింది. దాన్ని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. 55 ఏళ్ల కార్మికులకు ఇలా 60 ఏళ్లకు కార్డు ల్యాబ్స్ అయిపోతుంది కాబట్టి 55 ఏళ్ల కార్మికులకు 6,000 పెన్షన్ ఇవ్వాలనేది కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కార్మికుల ఒక పిల్లలకు పెళ్లి అయినట్టుంటే అది 30,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. 1,00,000 రూపాయలు మేము గతంలో బోర్డుకు డిమాండ్ పెట్టినప్పటికీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. అది కూడా 1,00,000 రూపాయలకు బెనిఫిట్స్ పెంచాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సహజ మరణం 5 లక్షల రూపాయలు ఇచ్చేది 1,20,000 ఇచ్చేది 5,20,000 ఇవ్వాలని గతంలో మేము బోర్డుకు డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే 5,20,000 నార్మల్ డెత్కు యాక్సిడెంటల్ డెత్కు 10,20,000 రూపాయలు ఇవ్వాలి. ఇలా మ్యారేజ్కి ఈ 30,000 ఉన్నదైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా కార్మికుల ఒక పిల్లలు డెలివరీ అయితే అవి 30,000 ఉన్నది 50,000కు చేయాలని కూడా మేము గతంలో డిమాండ్ పెట్టినాం. 55 ఏళ్ల కార్మికులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి 5,000 పెన్షన్ ఇవ్వాలి. ఇలా ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వ రంగంలో ఉన్న కార్మికుల ఒక సంక్షేమ నిధుల డబ్బులే అవి ప్రభుత్వాన్ని మేము నేరుగా ఇవ్వని అంటలేం. ఇలా బిల్డింగ్ కడితే బిల్డింగ్ మీద పర్మిషన్ మీద 0.5% 2% సెస్ డబ్బులు కట్టాయి కార్మికులు ఒక అందులో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా కింద వర్తించాలని 1996లో ఈ యొక్క బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి నిధులనే ఇవాళ కార్మికులకు ఇవ్వని ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నాం. ఏదో వాళ్ళ సొంత నిధులకి ఇవ్వని అడగడం లేదు. అందులో ఉన్న డబ్బులు ఆ కార్మికులకు సవరణ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా కోరుతా ఉన్నాం. కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.